హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీత్ అండ్ శ్రీజ 456. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే రొట్టెలు చేస్తున్నాను. కట్టెల పొయ్యి పైన రొట్టెలు చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ పెంకు పెట్టుకొని వేడి వాటర్ పోసుకోవాలి కాబట్టి పెంకు పైన వాటర్ హీట్ చేస్తున్నాను, మరిగిస్తున్నాను. ఇప్పుడైతే వేడి వాటర్ మరిగించిన వాటర్ని పిండిలో అయితే పోసుకుంటాను. బాగా మసిలితేనే, ఎంత మసిలితే అంత మంచిగా రొట్టె వస్తుంది అన్నమాట. అందుకే ఇప్పుడు పిండిలో పోసాను. పిండి మంచిగా పిసకాలి. పిండి ఎంత మంచిగా పిసికితే రొట్టె కూడా అంత సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు రొట్టె కొడుతున్నా. రొట్టె రౌండ్గా కొడుతున్నాను అనమాట. ఎలా కొడుతున్నా చూడండి. లాస్ట్కు పగిలిపోతుంటుంటే అట్లే సాఫ్ట్గా కొడుతూ ఉండాలి. తర్వాత నాకు చేయితో వేయడం రాదు కాబట్టి ఇలా రేక్ పైన వేసి అలా వేస్తూ ఉంటాను. ఇలా ఇదొక టిప్ అనమాట. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఇట్లా రేక్ పైన వేసుకొని వేయచ్చు. అలా వేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత వాటర్ చల్లుకోవాలి. వాటర్ చల్లుకొని కూడా అప్పుడే మళ్ళీ వేయకూడదు. కొద్దిసేపు ఆగాలి. కొంచెం వాటర్ ఇంకిపోయే వరకు ఆగాలి. ఇప్పుడు వాటర్ ఇంకిపోయినాయి కదా, అప్పుడు రొట్టెని తిప్పేయాలన్నమాట. ఇప్పుడు రొట్టెని తిప్పేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా తిప్పేస్తాం. తర్వాత ఇంకో రొట్టె కొట్టుకుంటున్నాను అనమాట. అక్కడ రొట్టె కాలుతుంది. ఆ రొట్టె అయ్యే వరకు ఈ రొట్టె కొట్టేస్తాను. వీడియో తీసుకుంటున్నాగా రొట్టె చినిగిపోయింది. దాన్ని మళ్ళీ చక్కగా చేసి మంచిగా రౌండ్గా చేసిన అనమాట. ఫస్ట్ మధ్యలో పగిలిపోతే మాత్రం ఇంకా రాదనమాట. అది అట్లే ఉంటుంది. నేను చేసుకున్న 5 రొట్టెలు చేసుకుంటాం. మేము 3 మెంబర్స్ కాబట్టి. కట్టెలపై మంట కూడా ఎక్కువ పెట్టద్దు ఫ్రెండ్స్. ఎక్కువ మంట పెట్టడం వల్ల కూడా మాడిపోతూ ఉంటాయి. కొంచెం తక్కువ మంటనే పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇంకో రొట్టె మొత్తం 5 చేసుకుంటాం అన్నమాట. రొట్టెలు సాఫ్ట్గా రావాలంటే ఎక్కువగా వేడి వాటర్ని బాగా మరిగించాలి. మరిగించి పిండిలో పోయాలి. పిండిని కూడా బాగా పిసకాలి. కొంచెం పిసికి చేయడం వల్ల కూడా రొట్టె పగిలిపోతూ ఉంటుంది అన్నమాట. మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. ఫుల్ వీడియోని చూడడానికి ట్రై చేయండి. కట్టెల పొయ్యి చేయడం వల్ల కూడా రొట్టెలు కొంచెం బాగా అనిపిస్తాయి. సిలిండర్ మీద వేస్తే లాముగా అనిపిస్తాయి. ఎందుకో కొంచెం దబ్బున కూడా కాలుతాయి కట్టెల పొయ్యి పైన. అయిపోయింది ఫ్రెండ్స్, లాస్ట్ రొట్టె ఇదే. నేనే రొట్టె చేయడం, నేనే వీడియో తీయడం వల్ల కొంచెం
తక్కువ చిన్నగా కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. మా రొట్టెలు బాగున్నాయా ఫ్రెండ్స్? బాగున్నాయా ఫ్రెండ్స్? మేము ఈరోజు మార్నింగ్ రొట్టె తిన్నాము.